హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయి ట్యుటోరియల్. ఈరోజు మనం సైకాలజీలో చాలా ముఖ్యమైనటువంటి టెట్లో తరచుగా 1 లేదా 2 మార్కులను తీసుకువచ్చేటువంటి పియాజే సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతం పైన లైవ్ టెస్ట్ని కండక్ట్ చేసుకోబోతున్నాం. అదేవిధంగా డైలీ నిర్వహించేటువంటి ఫ్రీ లైవ్ టెస్ట్ల యొక్క సిలబస్ని ఒకరోజు ముందుగానే తెలుసుకోవాలి అనుకుంటే కనుక ఈ వీడియో క్రింద టైటిల్ని క్లిక్ చేయగానే మన గ్రూప్స్ యొక్క లింక్స్ అనేవి ఓపెన్ అవుతాయి. వాటి ద్వారా జాయిన్ అయ్యేసి డైలీ లైవ్ టెస్ట్ల యొక్క సిలబస్ని ఒకరోజు ముందుగానే తెలుసుకోండి. లైవ్ టెస్ట్లోకి వెళ్ళే ముందు వీడియోని చూస్తున్న వాళ్ళంతా తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ని మన ఛానల్కి అందించండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ మిత్రులతో షేర్ చేసుకోండి. ఇక్కడ ఈరోజు లైవ్ టెస్ట్లో నిన్ను అడిగినటువంటి ప్రశ్నకు సమాధానాన్ని తెలుసుకొని లైవ్ టెస్ట్లోకి వెళ్ళిపోదాం. నిన్నటి ప్రశ్న వచ్చేసి అసూయ ఎక్కువగా ఉండేటువంటి దశ ఏది? అసూయ ఎక్కువగా ఉండేటువంటి దశ వచ్చేసి పూర్వ బాల్య దశ. ఈరోజు లైవ్ టెస్ట్లో భాగంగా మన మొదటి క్వశ్చన్ వచ్చేసి సంజ్ఞానాత్మక వికాసానికి సంబంధించినది. ఆప్షన్ 1 తన గురించి తన పరిసరాల గురించి శిశువు అవగాహన చేసుకోవడం. ఆప్షన్ 2 దశపై ఆధారపడదు కానీ వయస్సుపై ఆధారపడుతుంది. ఆప్షన్ 3 జన్యుపరమైనటువంటి జ్ఞానార్జన సిద్ధాంతం. ఆప్షన్ 4 ఏదీ కాదు. ఇక్కడ క్వశ్చన్ని బట్టి 5 నుంచి 10 సెకండ్ల సమయం అనేది మీకు ఉంటుంది. ఆ లోపు మీ యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని ఫాస్ట్గా కామెంట్ చేస్తూ ఉండాలి. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 2 అండి. ఇక్కడ దశపై ఆధారపడదు కానీ వయస్సుపై ఆధారపడుతుంది అని ఇవ్వడం జరిగింది. ఇక్కడ పియాజే సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతం అనేది దశలపైన మాత్రమే ఆధారపడుతుంది, వయస్సులపైన ఆధారపడదు. ఇక్కడ తన గురించి తన పరిసరాల గురించి శిశువు అవగాహన చేసుకోవడాన్ని సంజ్ఞానాత్మకత అంటారు. ఈ సిద్ధాంతానికి ఉన్నటువంటి మరొక పేరే జన్యుపరమైనటువంటి జ్ఞానార్జన సిద్ధాంతము. గమనించాలి. తరువాత రెండవ క్వశ్చన్ పరిసరాలతో ప్రత్యక్షంగా జరిగే పరస్పర చర్య వలన ఏర్పడే స్కిమోటాలతో కూడుకున్నది. ఆప్షన్ 1 వ్యక్తీకరణ. ఆప్షన్ 2 అనుకూలత. ఆప్షన్ 3 ప్రతిచర్య. ఆప్షన్ 4 ఏదీ కాదు. ఫాస్ట్గా మీ యొక్క సరైనటువంటి సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండండి. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 2 అనుకూలత అండి. వ్యక్తి పరిసరాలతో ప్రత్యక్షంగా జరిగే పరస్పర చర్యల వల్ల ఏమవుతుంది? ఒక భావన ఏర్పడడం ద్వారా మనకు అనుకూలత అనేది ఏర్పడుతుంది. తరువాత మూడవ క్వశ్చన్ తనకు తెలిసిన తెల్లని పాలను చూసిన బాలుడు సున్నం నీళ్లను కూడా చూసినప్పుడు పాలుగానే భావించాడు. అయినా ఇది ఆప్షన్ 1 సాంశీకరణము. ఆప్షన్ 2 అనుగుణ్యము. ఆప్షన్ 3 వ్యవస్థీకరణము. ఆప్షన్ 4 ఏదీ కాదు. ఫాస్ట్గా మీ యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండండి. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 1 సాంశీకరణము. ఇక్కడ తనకు తెలిసినటువంటి తెల్లని పాలను చూసిన బాలుడు సున్నం నీళ్ళని కూడా పాలుగానే భావించాడు. అంటే అంతకుముందు ఏర్పడినటువంటి భావనలోనే ఇప్పుడు కొత్తగా ఏర్పడినటువంటి భావనను కలిపేసుకున్నాడు. ఆ రకంగా కలిపేసుకుంటే ఏంటది? సాంశీకరణము. గమనించాలి. తరువాత 4వ క్వశ్చన్ వచ్చేసి శిశువు తాను ఎప్పుడూ చూడని దయ్యాలు, పులులు, సింహాల గురించి మాట్లాడుతున్నాడు. పియాజే ప్రకారం ఆ శిశువు ఏ భావన కలిగి ఉన్నాడు? ఆప్షన్ 1 సర్వాత్మకవాదం. ఆప్షన్ 2 అహం కేంద్రవాదం. ఆప్షన్ 3 వస్తు స్థిరత్వ భావన. ఆప్షన్ 4 పైవన్నీ. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 1 సర్వాత్మక వాదం అండి. ఇక్కడ మనకు పూర్వ భావనాత్మక దశ లేదా ప్రాక్ భావన దశలో కనుక చూసుకుంటే 2 పరిమితులు ఉంటాయి. అందులో మొదటిది వచ్చేసి సర్వాత్మక వాదము, రెండవది వచ్చేసి అహం కేంద్రవాదము. ఇక్కడ ఈ సర్వాత్మక వాదాన్ని మనం ఏమంటాము అంటే ఎనీమిజం అంటాము. ఇందులో ఏం చేస్తాడు పిల్లవాడు అంటే
ప్రాణం లేని వాటికి ప్రాణం ఉన్న జీవులుగా ఆపాదిస్తూ ఉంటాడు. అదేవిధంగా ఊహాత్మక క్రీడల్ని ఆడుతూ ఉంటాడు. ఇంగ్లీష్లో వీటినే మేక్ బిలీవ్ ప్లే అంటారు. అదేవిధంగా తన సమక్షంలో లేనటువంటి దయ్యాలు, పులులు, సింహాల గురించి మాట్లాడుతూ ఉంటాడు. అసలు తన సమక్షంలో లేని వాటి గురించి కూడా మాట్లాడుతూ ఉంటాడు. గమనించాలి. అదేంటి అంటే సర్వాత్మకవాదము, దీన్నే ఎనీమిజం అని కూడా అంటారు. తర్వాత 5వ క్వశ్చన్ వచ్చేసి డ్రోన్ను చూసి పక్షిగా భావించిన పిల్లవాడు దాని ఆకారము, పరిమాణము వంటి వాటిలోని భేదాలను గుర్తించి డ్రోన్ని ఎగిరే సాధనంగా గుర్తించాడు. అయినా ఇది ఆప్షన్ 1 సాంశీకరణము, ఆప్షన్ 2 అనుగుణ్యము, ఆప్షన్ 3 వ్యక్తీకరణము, ఆప్షన్ 4 పైవన్నీ. ఫాస్ట్గా మీ యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండండి. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 2 అనుగుణ్యం అండి. ఇక్కడ డ్రోన్ని చూసి పక్షిగా భావించిన పిల్లవాడు తర్వాత ఏం చేసిండు, దాని ఆకారము, పరిమాణము వంటి వాటిలోని భేదాలని గుర్తించి డ్రోన్ అనేది ఎగిరేటువంటి సాధనమని గుర్తించడం జరిగింది. ఆ రకంగా కొత్త భావన అనేది ఏర్పరచుకున్నాడు. ఉన్నటువంటి పాత భావనలో కలపకుండా కొత్తగా ఒక భావన అనేది ఏర్పరచుకున్నాడు. కాబట్టి ఇది అనుగుణ్యానికి చెందినటువంటి క్వశ్చన్గా మనం చెప్పుకోవచ్చు. తర్వాత 6వ క్వశ్చన్ వచ్చేసి పియాజే ప్రకారం అంతర్బుద్ధి దశ వయస్సు అనేది మనకు ఆప్షన్ 1 4 నుంచి 7 సంవత్సరాలు, ఆప్షన్ 2 5 నుండి 8 సంవత్సరాలు, ఆప్షన్ 3 4 నుండి 9 సంవత్సరాలు, ఆప్షన్ 4 వచ్చేసి 2 నుండి 4 సంవత్సరాలు. ఫాస్ట్గా మీ యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండండి. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 1 4 నుంచి 7 సంవత్సరాలు. పియాజే ప్రకారం అంతర్బుద్ధి దశ అనేది ఎప్పుడు ఉంటుంది అంటే 4 నుంచి 7 సంవత్సరాలు. ఈ దశలో పోల్చడం, వర్గీకరణ చేయడం అనేటువంటి మానసిక చర్యలు అనేటివి బాగా అభివృద్ధి చెందుతాయి. గమనించాలి. తర్వాత 7వ క్వశ్చన్ వచ్చేసి కోల్బర్గ్ ప్రకారం నైతిక వికాసం ప్రధానంగా ఈ వికాసంపై ఆధారపడి ఉంటుంది. ఆప్షన్ 1 సాంఘిక వికాసం, ఆప్షన్ 2 భౌతిక వికాసం, ఆప్షన్ 3 సంజ్ఞానాత్మక వికాసం, ఆప్షన్ 4 ఉద్వేగ వికాసం. ఫాస్ట్గా మీ యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండండి. ఇంకా ఎవరైనా వీడియోని లైక్ చేయకపోతే తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ని మన ఛానల్కి అందించండి. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 3 సంజ్ఞానాత్మక వికాసం అండి. వ్యక్తి తన గురించి, తన పరిసరాల గురించి క్షుణ్ణంగా తెలుసుకున్న తరువాతనే అతనికి ఒక నైతిక వికాసం అనేది ఏర్పడుతుంది. కాబట్టి ఇది సంజ్ఞానాత్మక వికాసంపై ఆధారపడి ఉంటుంది. గమనించాలి. తర్వాత 8వ క్వశ్చన్ వచ్చేసి ఒక ప్రాథమిక పాఠశాలలో రేపు 4వ తరగతి వరకు సెలవు ఉంది అని ప్రధానోపాధ్యాయుడు ప్రకటించినప్పుడు 5వ తరగతి చదివే రాజు తనకు మాత్రం బడి ఉందని అర్థం చేసుకుని నిగమనాత్మక ఆలోచన ఈ దశలో ప్రారంభమవుతుంది. ఆప్షన్ 1 అమూర్త ప్రచాలక దశ, ఆప్షన్ 2 మూర్త ప్రచాలక దశ, ఆప్షన్ 3 పూర్వ భావనాత్మక దశ, ఆప్షన్ 4 అంతర్బుద్ధి దశ. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 2 మూర్త ప్రచాలక దశ అండి. ఈ మూర్త ప్రచాలక దశలో కనుక చూసుకుంటే తార్కికంగా, క్రమబద్ధంగా ఆలోచించేటువంటి సామర్థ్యం అనేది పిల్లవాడికి పెరుగుతుంది. మనకి ఈ మూర్త ప్రచాలక దశని మనం ఏమంటాము అంటే అనియత ప్రచాలక దశ అంటాము. గమనించాలి. తర్వాత 9వ క్వశ్చన్ వచ్చేసి రాము అనే బాలుడు చెక్క ముక్కను కారులా భావించి ఆటలాడుతున్నాడు. ఆప్షన్ 1 అంతర్బుద్ధి దశ, అవిపర్యాత్మక ఆలోచన, ఆప్షన్ 2 పూర్వ భావనాత్మక దశ, ప్రతిభావాత్మక ఆలోచన, ఆప్షన్ 3
పూర్వభావాత్మక దశ అహం కేంద్ర ఆలోచన. ఆప్షన్ 4 వచ్చేసి ఇంద్రియ చాలక దశ వస్తు స్థిరత్వ భావన. రాము అనే బాలుడు చెక్క ముక్కను కారులా భావించి ఆటలాడుతున్నాడు అనేది ఏ దశకు సంబంధించినటువంటి అంశము? ఆ ఆలోచన ఏంటి? ఫాస్ట్గా మీ యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండండి. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 2 అండి. పూర్వ భావనాత్మక దశ ప్రతిభావాత్మక ఆలోచన. ఇక్కడ మనకు పూర్వ భావనాత్మక దశ అనేది 2 నుంచి 4 సంవత్సరాల వరకు ఉంటుంది. ఇందులో కనుక చూసుకుంటే మనకు అహం కేంద్రవాదంలో కనుక చూసుకుంటే మనకు అహం కేంద్రవాదం కాదు, మనకు సర్వాత్మక వాదము ఎనిమిజంలో కనుక చూసుకుంటే ప్రతిభావాత్మక ఆలోచన అనేది ఉంటుంది. అదేంటి అంటే మనకు ఒక వస్తువును వేరే వస్తువుగా పోల్చి ఆడుకుంటూ ఉంటాడు శిశువు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ చెక్క ముక్కను కారులా భావించడం, అదేవిధంగా చెక్క ముక్కను తుపాకీలా భావించి ఆడుకోవడం అనేది ఈ రకంగా పూర్వ భావనాత్మక దశ ప్రతిభావాత్మక ఆలోచనగా మనం చెప్పుకోవచ్చు. తరువాత 10వ క్వశ్చన్ వచ్చేసి 15 × 3 = 45 అని చెప్పిన విద్యార్థి 3 × 15 ఎంత అని అడిగితే 45 అని చెప్పడంలో గల చెప్పడం అనేది ప్రారంభమయ్యేటువంటి దశ ఏది? ఆప్షన్ 1 ఇంద్రియ చాలక దశ, ఆప్షన్ 2 పూర్వ ప్రచాలక దశ, ఆప్షన్ 3 పూర్వ భావనాత్మక దశ, ఆప్షన్ 4 వచ్చేసి మూర్త ప్రచాలక దశ. ఫాస్ట్గా మీ యొక్క సరైనటువంటి సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండండి. ఇక్కడ దీని యొక్క సరైనటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 4 మూర్త ప్రచాలక దశ అండి. ఇక్కడ 15 × 3 = 45 అని చెప్పినటువంటి విద్యార్థి 3 × 15 ఎంత అని అన్నా కూడా చెప్పగలుగుతాడు. అంటే విపర్యాత్మక భావన కూడా ఏర్పడింది అని మనం చెప్పుకోవచ్చు. మనకిక్కడ శిశువు ఈ దశలో తార్కికంగా క్రమబద్ధంగా ఆలోచించగలుగుతాడు. కాబట్టి ఇది మూర్త ప్రచాలక దశకు సంబంధించినటువంటి క్వశ్చన్. తరువాత 11వ క్వశ్చన్ వచ్చేసి ఒక శిశువు తను రోజు ఆడుకునే బొమ్మలు కనిపించనప్పుడు ఆ బొమ్మను వెతుకుతూ ఉంటే పియాజే ప్రకారం ఆ శిశువు ఏ వికాస దశకు చెందును? ఆప్షన్ 1 పూర్వ ప్రచాలక దశ, ఆప్షన్ 2 ఇంద్రియ చాలక దశ, ఆప్షన్ 3 మూర్త ప్రచాలక దశ, ఆప్షన్ 4 అమూర్త ప్రచాలక దశ. ఫాస్ట్గా మీ యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండండి. ఇంకా ఎవరైనా వీడియోని లైక్ చేయకపోతే తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ని మన ఛానల్కి అందించండి. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 2 ఇంద్రియ చాలక దశ అండి. శిశువు ఇంద్రియ చాలక దశలో కనుక చూసుకుంటే 4 నుంచి 8 నెలల వయస్సులో వస్తు స్థిరత్వ భావన అనేది ఏర్పడుతుంది. అంటే తన ఎదుట లేని వస్తువు ఎక్కడో ఉందని భావిస్తూ ఉంటాడు. తల్లి కనబడకపోతే వెతుకుతూ ఉంటాడు. అదేవిధంగా బొమ్మలు కనబడకపోయినా కూడా వాటి గురించే వెతుకుతూ ఉండడం అనేది ఇంద్రియ చాలక దశలో మనం చూడవచ్చు. తర్వాత 12వ క్వశ్చన్ వచ్చేసి ఒకే ఆకారము పరిమాణము ఉన్న 2 మట్టి గోళాలు తీసుకుని వాటిలో ఒకదాని ఆకారాన్ని మార్చినప్పుడు దాన్ని తిరిగి మొదటి ఆకారంలోకి మార్చగలరని భావించలేని భావన లోపం. ఆప్షన్ 1 ఏకమితి భావన, ఆప్షన్ 2 సర్వాత్మక భావన, ఆప్షన్ 3 విపర్యాత్మక భావన, ఆప్షన్ 4 అహం కేంద్ర భావన. ఫాస్ట్గా మీ యొక్క సరైనటువంటి సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండండి. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 1 ఏకమితి భావన అండి. ఇక్కడ అంతర్బుద్ధి దశలో ఉన్నటువంటి 2 పరిమితుల్లో మొదటిది వచ్చేసి ఏకమితి, దీన్నే అవిపర్యాత్మక భావన అని కూడా అంటాము. మనకి ఇందులో శిశువు ఒక విషయాన్ని ఒక కోణంలో మాత్రమే ఆలోచించగలుగుతాడు, దానికి భిన్నంగా ఆలోచించకపోవడం అనేది ఆ భావన లోపం అనేది ఏంటి అంటే ఏకమితి భావన లేదా అవిపర్యాత్మక భావనగా మనం చెప్పుకోవచ్చు.
తర్వాత 13వ క్వశ్చన్ వచ్చేసి రెండు సన్నని పొడవు గ్లాసులలో ఒకే గీత వరకు నీరు చూపించి ఒక గ్లాసులోని నీరును వేరొక పొట్టి వెడల్పాటి గ్లాసులోకి పోసి నీరు ఎందులో ఎక్కువగా ఉంది అని అడిగినప్పుడు పిల్లవాడు పొడవు గ్లాసులో నీళ్లు ఎక్కువగా ఉన్నాయని చెప్పడం అనేది ఈ భావనా లోపం. ఆప్షన్ 1 ఎనిమిజం, ఆప్షన్ 2 కన్వర్జేషన్, ఆ తర్వాత ఆప్షన్ 3 వచ్చేసి ఏకమితి, ఆప్షన్ 4 వచ్చేసి ప్రతిభావనాత్మక భావన, కన్జర్వేషన్ అండి. ఇది ఫాస్ట్గా మీ యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండండి. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 2 అండి, కన్జర్వేషన్. దీన్నే మనము పదిలపరుచుకునే భావనా లోపము అని అంటాము. ఒక వస్తువుకు బాహ్యంగా ఎలాంటి మార్పులు చేసినప్పటికీ దాని యొక్క లక్షణాలు అలాగే ఉంటాయి అని గ్రహించలేకపోవడాన్ని ఏమంటారు అంటే పదిలపరుచుకునేటువంటి భావనా లోపము లేదా కన్జర్వేషన్ అంటారు, గమనించాలి. తర్వాత 14వ క్వశ్చన్ వచ్చేసి జాన్ పియాజే రచించిన గ్రంథములలో లేనిది ఏది? ఆప్షన్ 1 ద లాంగ్వేజ్ అండ్ థాట్ ఆఫ్ ది చైల్డ్, ఆప్షన్ 2 ద మోరల్ జడ్జ్మెంట్ ఆఫ్ ది చైల్డ్, ఆప్షన్ 3 వచ్చేసి ద ఆరిజిన్స్ ఆఫ్ ఇంటెలిజెన్స్, ఆప్షన్ 4 వచ్చేసి నన్ ఆఫ్ ది అబోవ్. ఫాస్ట్గా మీ యొక్క సరైనటువంటి సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండండి. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 4 నన్ ఆఫ్ ది ఎబో అండి. ఎందుకంటే ఇవి ఏవి కాదు, అంటే మనకు జాన్ పియాజే గ్రంథములలో లేనివి ఇవేవి కాదు, ఇవన్నీ కూడా జాన్ పియాజే గారు రచించినటువంటి గ్రంథాలే, గమనించాలి. తర్వాత 15వ క్వశ్చన్ వచ్చేసి సాయి అనే విద్యార్థి అవసరమైనటువంటి గణిత సూత్రాలను వినియోగించి క్లిష్టమైన సమస్యలను సైతం సునాయాసంగా సాధించగలిగాడు. సాయి ఈ క్రింది దశలో ఏ వికాస దశకు చెందుతాడు? ఆప్షన్ 1 మూర్త ప్రచాలక దశ, ఆప్షన్ 2 అమూర్త ప్రచాలక దశ, ఆప్షన్ 3 పూర్వ భావనాత్మక దశ, ఆప్షన్ 4 అంతర్బుద్ధి దశ. దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 2 అమూర్త ప్రచాలక దశ అండి. ఈ దశ అనేది 11 నుంచి 16 సంవత్సరాల వరకు ఉంటుంది. తార్కికంగా ఆలోచన చేయడం ద్వారా అమూర్తంగా వ్యవహరించడం కూడా నేర్చుకుంటాడు. అంటే తన కళ్ళ ముందు కనబడే వాటి గురించే కాకుండా తనకు కనబడిన వాటి గురించి కూడా ఆలోచించగలిగి, అంటే అనేక సూత్రాలలో ఏ సూత్రం ద్వారా మనం సులభంగా చేయగలుగుతాం అనేటువంటిది అమూర్తమైనటువంటి అంశమే కదా. అమూర్తంగా తన కంటికి కనిపించే వాటిని కూడా మైండ్లో ఊహించుకోగలిగి తార్కికంగా ఆలోచించుకోగలిగేటువంటి దశ ఏంటి అంటే అమూర్త ప్రచాలక దశ. తరువాత 16వ క్వశ్చన్ వయస్సుతో పాటు లేదా అనుభవాల వలన స్కిమాటాలలో మార్పులు రావడానికి కారణమైనవి. ఆప్షన్ 1 అనుకూలత, ఆప్షన్ 2 వ్యవస్థీకరణం, ఆప్షన్ 3 1,2, ఆప్షన్ 4 వచ్చేసి ఏదీ కాదు. ఫాస్ట్గా మీ యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండండి. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 3 1 and 2 అండి. అనుకూలత మరియు వ్యవస్థీకరణం, సాంశీకరణం అనుకునే అనేటువంటి అంశాలు వచ్చేసి అనుకూలతలో ఉంటాయి. అనుకూలత మరియు వ్యవస్థీకరణం ఈ రెండు అంశాల ద్వారా మనం ఏం చేస్తాము అంటే వయస్సుతో పాటు లేదా అనుభవాల వలన మనకు ఏర్పడినటువంటి స్కిమోటాలోను జ్ఞానాలను మార్పులు అందులో వస్తూ ఉంటాయి. దేనివలన అంటే అనుకూలత మరియు వ్యవస్థీకరణం ద్వారా కొత్త భావాలన్నిటివి ఏర్పడుతూనే ఉంటాయి. తర్వాత 17వ క్వశ్చన్ వచ్చేసి 4 - 3 = 1 అని చెప్పగలిగిన సాయి ఏ రెండు సంఖ్యల భేదం 1 వచ్చింది అని అడిగినప్పుడు చెప్పలేకపోయాడు. అయినా ఇది ఏ వికాస దశ? ఆప్షన్ 1 పూర్వ ప్రచాలక దశ, ఆప్షన్ 2 ఇంద్రియ చాలక దశ, ఆప్షన్ 3 మూర్త ప్రచాలక దశ, ఆప్షన్ 4 వచ్చేసి అమూర్త ప్రచాలక దశ. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 1 పూర్వ ప్రచాలక దశ అండి. పూర్వ ప్రచాలక దశలో
పదిలపరుచుకునేటువంటి భావనాలోపంగా మనము దీన్ని చెప్పుకోవచ్చు. అంటే ఒకే కోణంలో ఆలోచిస్తాడు, వేరే చాలా రకాల కోణంలో ఆలోచించలేడు. తర్వాత 18వ క్వశ్చన్, వ్యక్తి తన పరిసరాలతో ప్రభావవంతంగా సర్దుబాటు చేసుకొని అనుసరించేటువంటి సామర్థ్యం ఏమిటి? ఆప్షన్ 1 సహజ సామర్థ్యం, ఆప్షన్ 3 నైపుణ్యత, ఆప్షన్ 3 వివేచన, ఆప్షన్ 4 వచ్చేసి ప్రజ్ఞ. దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 4 ప్రజ్ఞ అండి. ప్రజ్ఞ వల్ల వ్యక్తి తన పరిసరాలతో ప్రభావవంతంగా సర్దుబాటు చేసుకొని అనుసరించగలుగుతాడు. ఆ రకంగా దాన్ని మనం ప్రజ్ఞగా చెప్పుకోవచ్చు. తర్వాత 19వ క్వశ్చన్, శిశువు తను నడుస్తూ ఉంటే తనతో పాటు సూర్యుడు చంద్రుడు కూడా నడుస్తున్నారు అని అనుకోవడంలోని ప్రక్రియ. ఆప్షన్ 1 అహం కేంద్రవాదము, ఆప్షన్ 2 సర్వాత్మకవాదము, ఆప్షన్ 3 ఎనిమిజం, ఆప్షన్ 4 1 and 2 అంటే అహం కేంద్రవాదము మరియు సర్వాత్మకవాదము. ఫాస్ట్గా మీ యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని కామెంట్ చేయండి. దీని యొక్క సరైనటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 1 అహం కేంద్రవాదం, ఈగోసెంట్రిక్ అండి. ఇక్కడ శిశువు ఏమనుకుంటాడు అంటే ప్రపంచం మొత్తం తన చుట్టే తిరుగుతుంది అని అనుకుంటాడు. సూర్యుడు చంద్రుడు కూడా తన వెంటే నడుస్తున్నారు, తను ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్తున్నారు అని అనుకుంటూ ఉంటాడు. అదేంటి అంటే అహం కేంద్రవాదము, గమనించాలి. తర్వాత రేపటి సిలబస్ 13 కదండి, రేపు 13వ తారీఖున మనం నిర్వహించుకునేటువంటి లైవ్ టెస్ట్ యొక్క సిలబస్ని కనుక చూసుకుంటే కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతము, అదేవిధంగా మనం వికాస దశల్లోని నైతిక వికాసము మరియు భాషా వికాసం పైన ప్రశ్నల్ని ఇవ్వలేదు. కాబట్టి కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతము మరియు నైతిక వికాసము, భాషా వికాసం పైన మీకు రేపు లైవ్ టెస్ట్ అనేది 7 PM ఉంటుంది. అదేవిధంగా ఈరోజు ప్రశ్నని కనుక చూసుకుంటే సీరియల్ ఆర్డర్లో 20వ క్వశ్చన్, శిశువు ఆడవాళ్ళందరినీ అమ్మ అని, మగవాళ్ళందరినీ కూడా నాన్న అని పిలవడం అనేది ఈ దశకు చెందినది. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని ఈ లైవ్ టెస్ట్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత క్రింద కామెంట్ సెక్షన్లో ఈ లైవ్ టెస్ట్ పైన మీ యొక్క అభిప్రాయాన్ని, ఈ లైవ్ టెస్ట్లో మీకు వచ్చినటువంటి మార్కులను తెలియజేయండి. ఖచ్చితంగా ఈ విధంగా తెలియజేయడం ద్వారా మిగతా వారికి ఏ రకంగా మార్కులు వచ్చాయి, మనకు ఏ మేరకు మార్కులు వస్తున్నాయి, ఇంకా మనం ప్రిపేర్ అవ్వాల్సింది ఎంత ఉంది అనేటువంటి అంశాలన్నీ తెలుస్తాయి, గమనించాలి. ఓకే ఫ్రెండ్స్, నా లైవ్ టెస్ట్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇంకా ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తూ ఉండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా టెట్ మరియు డిఎస్సికి సంబంధించినటువంటి ఫ్రీ మరియు క్వాలిటీ లైవ్ టెస్ట్లు, ఆన్లైన్ క్లాసులు, లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ని పొందగలుగుతారు. తప్పకుండా ఈరోజు ప్రశ్నకు సమాధానాన్ని ఈ లైవ్ టెస్ట్లో కాకుండా క్రింద కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు. ఓకే ఫ్రెండ్స్, బాయ్, టేక్ కేర్, జై హింద్.